రాఫెల్స్ వచ్చేస్తాయి, తేజస్ దిగిపోతున్నాయి, ఇక మన రక్షణ వ్యవస్థ పటిష్టమవుతుంది. ఇలాంటి వార్తలు చూస్తూనే ఉంటాం. కానీ ఇలాంటి ప్రకటనలన్నీ సంతకాలకే పరిమితమా? ఎయిర్ చీఫ్ మార్షల్ మాటల్లో నిజమెంత? ఈ మధ్యకాలంలో డిఫెన్స్ ఉన్నతాధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు? భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ రక్షణ రంగ ప్రాజెక్టులపై ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగ ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయి, కానీ ఆయుధాలు మాకు సమయానికి అందవు అన్నారు. సకాలంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్టు కూడా ఈ సందర్భంగా తనకు గుర్తుకు రావట్లేదని, చెయ్యలేని పనికి వాగ్దానాలు ఇవ్వడం ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ప్రకారం డెలివరీలు ఇవ్వకుండా ఆలస్యం చేసిన కొన్నింటి వివరాలు ఆయన లేవనెత్తారు. తేజస్ MK1 డెలివరీ చాలా ఆలస్యమైంది. తేజస్ MK2 ప్రోటోటైప్ ఇంకా అందుబాటులోకి రాలేదు అని గుర్తు చేశారు. కాంట్రాక్టులపై సంతకం చేయడం, ఆ తర్వాత డెలివరీలు ఆలస్యం చేయడం ప్రతిసారి ఇదే పునరావృతం అవుతుంది అని, సకాలంలో డెలివరీ చేయలేమని తెలిసినప్పుడు మాట ఇవ్వడం ఎందుకు అని నిలదీశారు. ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న డిఫెన్స్ డివైజెస్ పై ఏపీ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. 2021 ఫిబ్రవరిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్తో కుదిరిన 48,000 కోట్ల ఒప్పందంలో భాగమైన తేజస్ MK1A ఫైటర్ జెట్ డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదని, డెలివరీలు 2024 మార్చిలో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆర్డర్ చేసిన 83 విమానాల్లో ఏవీ డెలివరీ కాలేదని తెలిపారు. తేజస్ MK2 నమూనా ఇంకా విడుదల కాలేదు. తమ దగ్గర ఇంకా స్టెల్త్ AMCA ఫైటర్ నమూనా లేదు అన్నారు ఎయిర్ చీఫ్. దళాలను శక్తివంతం చేసుకుంటేనే యుద్ధాలు గెలుస్తామని పేర్కొన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముందే ఎయిర్ ఫోర్స్ చీఫ్ రక్షణ రంగ కాంట్రాక్టుల్లో లోపాలపై మాట్లాడారు. Time lines is a big issue. That is where that Vachan part comes in. So once a timeline is given, not a single project that I can think of has been completed on time. So this is something where we have to look at. Why should we promise something which cannot be achieved? While signing the contract itself, some of the times we are sure that it is not going to come up. But we just sign the contract. Uske baad dekhenge kya karna. Obviously then the process gets vitiated. One is R&D budget. I think it has very clearly been brought out by everybody that we need to invest more. If I think people from Punjabi community will understand something called Daswant. I think to some extent we need to create some incentive, some good environment so that we get the best people for the job. కేవలం ఇండియాలో ఉత్పత్తి చేస్తే సరిపోదు. ఇక్కడే రూపకల్పన చేసి అభివృద్ధి చేయాలి. అవసరమైన సామర్థ్యం సాధించాలి. శక్తివంతమైన ఉత్పత్తి వ్యవస్థ కోసం దళాలు, పరిశ్రమ మధ్య పరస్పర విశ్వాసం, కమ్యూనికేషన్ ఉండాలి అన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్. రక్షణ ఒప్పందాలన్నీ పారదర్శకంగా ఉండాలి అన్నారు. ప్రైవేటు రంగంపై దేశానికి నమ్మకం ఉందని, ఇది భారీ మార్పులకు దారితీస్తుంది అన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వైమానిక దళాధిపతి ఆయుధాల డెలివరీపై విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది కూడా తేజస్ డెలివరీలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తేజస్ తొలి ఎయిర్ క్రాఫ్ట్ 2001లోనే గాల్లోకి ఎగిరింది. 2016 నుంచి ఇప్పటి వరకు డెలివరీస్ లేకపోవడం సీరియస్ గా తీసుకోవాల్సిన అంశమే. చైనా కంటే మన మిలిటరీ టెక్నాలజీ గతంలో ముందుండేది. నిజానికి ఇప్పుడు వెనుకబడింది. ఆయుధ ఉత్పత్తిలో మనం అంచనాలను అందుకోలేకపోయాము అన్నది నిర్వివాదాంశం. నిజానికి రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం బాగా పెరగాల్సిన అవసరం ఉంది. ఒక్క HAL మీద నమ్మకం పెట్టుకుంటే సరైన సమయానికి ఆయుధాలు రావు, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన రాజ్నాథ్ సింగ్ ప్రైవేట్ భాగస్వామ్యం పెంచుతామని హామీ ఇచ్చారు. अगर सरकार और इंडस्ट्री एक साथ मिलकर चलें तो क्या कुछ संभव नहीं हो सकता है, यानी सब कुछ संभव हो सकता है. प्रधानमंत्री जी की लीडरशिप में आज भारत सिर्फ डिफेंस टेक्नोलॉजी का कंज्यूमर नहीं रहा, बल्कि प्रोड्यूसर और एक्सपोर्टर भी बन गया है और उस दिशा में तेजी से आगे बढ़ भी रहा है. और जब दुनिया हमें हाई एंड डिफेंस सिस्टम्स के लिए अप्रोच करती है तो यह सिर्फ मार्केट इंडिकेशन नहीं होता है, बल्कि यह भारत की कैपेबिलिटी का सम्मान होता है. साथियों, आज इंडियन इंडस्ट्री ने देश के भविष्य की दिशा तय करने का जो मंच तैयार किया है. మన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గారు చేసిన వ్యాఖ్యానాలు దే ఆర్ వెరీ వెరీ డిస్టర్బింగ్. నిజం చెప్పాలంటే
ఆయనతో 100% ఏకీభవిస్తాను నేను. మన ప్రాబ్లం ఏంటంటే హెచ్ఏఎల్తో చేసిన కాంట్రాక్ట్స్ ఏవి కూడా ఇంతవరకు సరైన సమయానికి ఫుల్ఫిల్ అవ్వలేదు. హెచ్ఏఎల్ ఈ తేజస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామని, ఇండిజినస్ ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామని టేకప్ చేసినప్పటి నుండి కూడా ప్రోటోటైప్ నుండి కానీ, ప్రొడక్షన్ వర్జన్ నుండి కానీ, మార్క్ 1 కానీ, మార్క్ 1A కానీ ఇంతవరకు ఏది కూడా సమయానికి రాలేదు. మార్క్ 1A ఈజ్ బెటర్ వర్జన్, ఇంప్రూవ్డ్ వర్జన్ ఆఫ్ మార్క్ 1. ఇవి 48,000 crores ప్రాజెక్ట్. ఇది మనము హెచ్ఏఎల్తో కాంట్రాక్ట్ సైన్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ ప్లేన్స్ హెచ్ఏఎల్ చెప్పి ప్రామిస్ ప్రకారము, కాంట్రాక్ట్ ప్రకారము 2024లో ఫుల్ఫిల్ అవ్వాల్సింది. ఇంతవరకు ఒక ప్లేన్ కూడా రాలేదు. ఈ 2025లో కూడా బహుశా 2 ప్లేన్ల వరకు ఫుల్ఫిల్ చేస్తారని, యూనిట్లు సప్లై చేస్తారని అనుకుంటున్నాను. ఇది చాలా డిస్టర్బింగ్ విషయం. చీఫ్ అన్న దానిలో ఆయన ఒక విధమైన బాధ, ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తున్నాయి. 10-15 ఏళ్ల క్రితం మన రక్షణ ఉత్పత్తి సుమారు 43,000 కోట్లు కాగా అది ఇప్పుడు 146,000 కోట్లను దాటింది. భారత్ యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలను ఉత్పత్తి చేస్తుంది. విదేశాలకు సైతం ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలంటే ప్రైవేటు రంగం విజృంభించాల్సిన అవసరం ఉంది.